ఈ వానాకాలం వస్తే మనకి ఈవినింగ్ టైం స్నాక్స్‌గా ఏం తినాలనిపిస్తుంది? ఫస్ట్ జెన్యూన్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేబీ మీరు అనుకున్న 1, 2 రెసిపీస్‌లో ఈ వీడియోలో ఉండే రెసిపీ కూడా ఉందేమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనమైతే ఈరోజు ఆనియన్ పకోడా చేస్తున్నాం. పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలి? కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచిగా బేకరీ స్టైల్‌లో పర్ఫెక్ట్‌గా చేయొచ్చు చూపిస్తాను రండి. ఫస్ట్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి మనం బయట తీసుకోం, ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. దీనికి మాత్రము ఒక 1 గ్లాస్ రైస్ తీసుకొని చక్కగా ఒక 2 సార్లు కడిగేసుకొని ఒక 2 గంటల నుంచి 3 గంటల వరకు నానపెట్టుకొని దాని తర్వాత ఇలాగ ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ మీద వేసేసుకొని మొత్తం బియ్యం అంతా నీళ్ళంతా వెళ్ళిపోయి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది కదా. ఈ స్టేజ్లో ఫైన్గా పౌడర్ చేసేసుకొని జల్లిచ్చేసుకోండి. ఫైన్ పౌడర్ కావాలి మనకి, ఇలా గరుగ్గా ఉండేది వద్దు. ఇప్పుడు బియ్యం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సింది అల్లం తెల్లగడ్డని లైట్గా క్రష్ చేసి తీసుకోండి. మరి పేస్ట్ వద్దు, పలుకులుగా లైట్గా దంచి తీసేసుకోండి. అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకుందాం. నేనైతే పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసేసుకున్నాను అనమాట. మీకు కావాలి మీడియం సైజు ఉన్నాయంటే ఒక 3 తీసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి 2 అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ఆనియన్స్ని వచ్చేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. వీలైనంత వరకు సన్నగా కట్ చేయండి. కొంచెం సైజ్ పెద్దగా ఉంటే మరీ లావుగా ఉంటుంది కదా, ఫుల్గా కుక్ అవ్వదు, టేస్ట్ బాగుండదు. సో వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ సన్నగా పొడుగ్గా, పచ్చిమిర్చి స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఓకే, ఇక మనం మెయిన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ని వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి పీసెస్ని కూడా వేసుకుందాం. మీకు ఓకే అనుకుంటే గ్లౌస్ యూస్ చేసుకోండి, పచ్చిమిర్చి కాస్త మంటేస్తుంది కాబట్టి. లేదు అనుకుంటే నార్మల్ కూడా హ్యాండ్లోనే బాగా మిక్స్ చేసేసేయండి. వాటర్ అస్సలు వేయకండి. ఆనియన్ మనం మిక్స్ చేస్తే ఆల్రెడీ చేతికి చూస్తే మంచిగా వాటర్ వచ్చేసి ఉంటుంది. ఇలా మంచిగా బాగా మిక్స్ చేయాలి, నలిపేసేయాలి. దీని తర్వాత మనం ఇందులోకి పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం, మసాలా పౌడర్స్. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను, జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను, సోంపు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే సోంపు క్రష్ చేసి వేసుకోండి లైట్గా చేత్తాల, లేదు అనుకుంటే డైరెక్ట్గా ఒక స్పూన్ అలా వేసేసుకోండి. నెక్స్ట్ కచ్చాపచ్చాగా మనము దంచుకున్నాం కదా అల్లం తెల్లగడ్డ, అవి కూడా వేసేసుకొని సాల్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ వేసాను. మీరు 1 స్పూన్ వేసుకొని టేస్ట్ చూసి ఎక్కువ తక్కువ ఉంటే ఒక 1/4 స్పూన్ అలా వేసుకోండి, ఉప్పు సరిపోతుంది. ఓకేనా, మొత్తం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాలు అలా పెట్టేసేయండి. మంచిగా ఆనియన్లో నుంచి నీళ్ళను బాగా ఊరి వస్తుందన్నమాట. మనం అడిషనల్గా నీళ్ళు వేసుకోక్కర్లేదు, సరిపోతుంది. సో ఒక 5 మినిట్స్ మిక్స్ చేసేసి వదిలేసేయండి. 5 నిమిషాలు అయింది కదా. ఇప్పుడైతే శనగపిండి ఒక 1/2 కప్ తీసుకుంటున్నాను. 1/2 కప్ శనగపిండికి 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ సరిపోతుంది. 2 ఆనియన్స్ తీసుకున్నాం, 1/2 కప్ శనగపిండి తీసుకున్నాం, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువగా చేసుకునే క్వాంటిటీ బట్టి మెజర్మెంట్ ఎక్కువ తీసుకోండి, అంతే సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు ఇందులోకి మాత్రం కొంచెం కట్ చేసి వేసుకుందాం. ఫైనల్గా మనం లాస్ట్లో వేసేటప్పుడు ఫుల్గా వేసేసుకుందాం కర్రీ లీవ్స్లో. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. ముద్దలాగా కాకుండా పొడి పొడిగా ఆనియన్కి మసాలా అద్దేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ రండి. ముద్దలాగా కాకుండా పొడి పొడిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసుకొని ఇది మిక్స్ చేసేటప్పుడే ఆయిల్ పెట్టేసుకోండి. ఓకేనా, స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని అలాగే ముద్దగా ఎత్తుకొని వేయకుండా విదిలిస్తారు కదా, అంటే విదిలిచ్చడం అంటే తెలుస్తుంది కదా మీకు, అలాగ వేసుకోవాలన్నమాట. అలా ముద్దగా పెట్టకుండా వడల్లాగా విదిలిచ్చేసుకోండి. బట్ నూనె వేడి ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా కొంచెం దూరంగా స్ప్రెడ్ చేసి వేసుకోండి. అండ్ ఇంకొక టిప్ పాయింట్ చెప్పాలి ఇక్కడ మీకు, మంచిగా ఆయిల్లోని రోస్ట్ అయ్యేంత వరకు వదిలేసేకండి. ఇలాగ కొంచెం ఇంకా కలర్ ఓకే అన్న టైంలోకి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది కదా, ఆరెంజ్ కలర్, ఆ టైంలో ఎత్తేసారనుకోండి ఇంకా కొంచెం వేడి ఉంటుంది ఆయిల్లో నుంచి తీసేసినా కూడా, సో కలర్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్ని కూడా వేసేసుకొని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని వేడిగా ఇలాచీ టీ కానీ అల్లం టీ కానీ పెట్టుకొని ఈ వాన క్లైమేట్లో అలా కొంచెం ఆనియన్ పకోడా తింటూ టీ తాగాలి. ఏమన్నా ఉంటుందా? సరే, వానాకాలం వస్తుంది కదా, ఈ ఆనియన్ పకోడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.